వాడబడుతున్న సందర్భంలో పాడి ఆవులు దేవుని మహిమ కొరకు వాడబడుతూ దే వర్ నాట్ జస్ట్ యూజ్డ్ బట్ దే వర్ ఆల్సో క్యారియర్డ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. వారు కేవలం ఉపయోగపడలేదు కానీ వారు దేవుని మహిమను తమతో కూడా మోసుకుని వెళ్ళిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగ మనము కూడా దేవుని మహిమను వాడే వారంగా ఉండడానికి వీల్లేదు కానీ దేవుని మహిమను కేవలం పొందే వారముగా మనం ఉండడానికి వీల్లేదు కానీ దేవుని మహిమను మోసేవారముగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని మహిమను మోసేవారముగా మనం ఏం చేయాలి? బైబిల్లో ఒక పాడి ఆవట దేవుని మందసమును బెత్షెమెషు మార్గము నుండి మోస్తూ ఉండగా ఆ పాడి ఆవుల నుంచి కొన్ని పాఠాలు మీ కళ్ళ ముందు నేను పెడతాను. 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. ఎప్పుడైతే మందసం పట్టబడింది అన్నారో పిల్లరా, మందసం అంటే ఒక చెక్క పెట్టి కాదు ఇజ్రాయెల్ ప్రజలకు. మందసం అంటే అది దైవత్వంతో సమానం. మందసం అంటే దేవుని మహిమకు వారి గుర్తు. మందసం అంటే దేవుని విజయానికి గుర్తు. అలాంటి మందసము పోయిందే అని బాధతో ఆ బిడ్డ చనిపోయిందట. చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోయి, ఇలా చూడాలి అందరూ కూడా, మందసాన్ని పట్టుకెళ్ళిపోయి దాగోను గుడిలో పెట్టారట. ఇంచుమించు 5 రాజధానుల్లో ఎబెనేజరు, అష్టోదు, గాతు లాంటి ప్రాంతాల్లో ఈ మందసాన్ని కాస్త తిప్పితే ఎక్కడ పెడితే అక్కడ వారికి రహస్యముగా స్థానాల్లో వారికి ఏం చేస్తుంటే అంటే గడ్డలు వచ్చాయట. ఇది చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి పంపించేద్దాము. మరి ఎవడు మాట్లాడు? దాగోను గుళ్ళో ఉంటే దాగోను కిందకు పడిపోయింది. అష్టోదులో ఉంటే అక్కడి మగవారందరికీ రహస్య స్థానంలో గడ్డలు వచ్చాయి. పోనీ అష్టోదులో ఉంచుదామంటే వాళ్ళకి ప్రమాదం అయిపోయింది. ఎబెనేజర్లో ఉంచుదామంటే వాళ్ళకి ప్రమాదం అయిపోయింది. ఎవరు మోస్తారా అంటే ఎవడు మోయనంటున్నాడు. ఎవరు మోస్తారా బాబు అంటే ఎవరు మోయనంటుంటే అప్పుడు దేవుడు వాడుకున్న ఒక పాత్ర ఎవరో చెప్పనా, పాడి ఆవులను అక్కడికి తీసుకొచ్చారట. దేవునికి స్తోత్రం చెప్పండి. పాడి ఆవులను తీసుకొచ్చి క్రొత్త బండ ఒకటి కట్టించి దాని మీద మందసాన్ని చక్కగా పెట్టి వారి పంపిస్తే అవి అరచుచు అక్కడికి వచ్చేసాయి. తద్వారా పోయిన ప్రభావం కాస్త మరలా ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిందట. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న నీ నా జీవితంలో ఆరంభంలో నీ మహిమ ఒకలాగా ఉండేది, ఆరంభంలో నీ ప్రభావం ఒకలాగా ఉండేది, ఆరంభంలో నీ ప్రార్థనా జీవితం ఒకలాగా ఉండేది. ఎలాంటిదో చెప్పనా, ప్రభువా వీళ్ళందరూ వదిలేసిన నేను మాత్రం వదలను అన్న పేతురు వంటి ప్రభావం నీలో నాలో ఉండేది. బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో 10 గంటలకు ప్రార్థన అయితే 9 గంటలకే వచ్చి మోకరించి స్తోత్రం 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 అని ప్రార్థన చేసేసేవారు. పొర్రపాటున అయ్యగారు మీలో ప్రేరేపించబడిన వారు అనగానే టక్కుమని చేసేసేవాళ్ళు. కానీ రాను రాను అంత ప్రార్థన లేదు. రాను 9 గంటలకు వచ్చిన నీవు ఇప్పుడు 10:30కి 11 గంటలకు రావడం మొదలెట్టావు. రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు మన ఆరంభంలో భక్తి కాస్త పడిపోతూ ప్రభావాన్ని కోల్పోతుంటే ఈ దేవుని మహిమను మోస్తున్నటువంటి పాడి ఆవుల నుంచి ఒక 5 సంగతులు మీ కళ్ళ ముందు పెడతాను. వాక్యం మీద మీ శ్రద్ధను ఉంచుతూ 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోనట్లుగా విడిచిపెట్టుడి. చాలు సంగమా, మీరు 12వ వచనం చదువుకుందాం. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఎంత పర్యంతము దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో బహుగా దీవించునుగాక. కమాన్ చెప్పాలి ఆమేన్. సంగమా, దయచేసి మీరు ఇక్కడ సంగతులు చిత్తగించాలి అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మహిమను కోల్పోయింది ఇజ్రాయెల్ సంఘం. దేవుని మహిమను కోల్పోయింది మొట్టమొదటి కన్యక. దేవుని మందసమును కోల్పోయింది అప్పటి సంఘం.
ఇప్పుడు నేటి సమాజము కూడా మహిమనే కోల్పోయింది. నేటి సమాజము కూడా మందసాన్నే కోల్పోయింది. సార్ ఇంకా మందసం ఏంటి సార్, మనకి బలిపీఠం ఉంటేను. ఆ మందసం ఎవరు గుర్తు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువున గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. we are all losing Jesus Christ. మనందరం యేసు ప్రభువును కోల్పోతున్నాం. కొందరు వ్యాపారంలో కోల్పోతారు, కొందరు ఉద్యోగాల్లో కోల్పోతారు, కొందరు దైనందిన జీవితంలో కోల్పోతారు, కొందరు సంఘాల్లో కోల్పోతారు, కొందరు బైబిల్ పట్టుకుని పడిపోతారు, కొందరు ప్రార్థనలో పడిపోతారు. ఇలా పడిపోతున్నాం. మన జీవితాలకు మరలా ఆ మహిమతో కూడిన అభిషేకము, ఆ మహిమతో కూడిన ఆ మందసము మనం మోసే నీతి సాధకులముగా ఉండాలంటే ఏం చేయాలి? అది ఈరోజు నా ప్రసంగాంశం. అయితే 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని మందసమును మోస్తున్న పాడి ఆవులకి కొన్ని గుణాలున్నాయి. తలపకెత్తలో సారి మీరు దానికంటే ఎత్తరి యానిమల్స్ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఒంటె ఉంది. దేవుడు దాన్ని, మీరు నాకు సమాధానం చెప్తుండాలి, దేవుడు వాటిని, ఇంకా ఎలిఫెంట్ పెద్దది కానీ వాడుకోలేదు. అప్పట్లో గుర్రం ఉంది కదా, మరి గుర్రాన్ని వాడుకోవచ్చు కదా. మీకు ఇంకొచ్చి చెప్పనా, గాడిదలు కూడా ఫేమస్. ఎలాగా? రాజుగారి కొడుకు ఏం కారు అలవాటు అయిపోయింది. ఏం వాడాలి? గుర్రాన్ని వాడాలి. కానీ ఏం వాడాడు? గాడిదను వాడాడు. ఇంకా మన మాట మీరు గమనించాలి. ఇంత పెద్ద పెద్ద వాహనాలను దేవుడు వాడుకోలేదు. ఇలా చూడాలి నన్ను మీరు, బిల్లే నాకు చూడు ఇలాగా. ఇంత పెద్ద పెద్ద వాటిని వాడకుండా పాడి ఆవులను మాత్రం దేవుడు వాడాడు. ఈరోజు పాడి ఆవులు చావలే మనము వాడబడాలంటే we need to have those characteristics into our lives. మన జీవితాల్లో ఆ గుణాలు ఉండాలి. హల్లెలూయా. ఏ గుణాలు? ఏ పాడి ఆవులైతే దేవుని మందసమును మోసుకుంటూ వచ్చాయో, ఏ పాడి ఆవులైతే దేవుని మందసమును మోయడానికి పోవచ్చు, అరచుచు ఆనందపడుతూ రాజమార్గములో, బెత్షెమెషు రాజమార్గములో ప్రయాణించాయో, అలాంటి పాడి ఆవులకున్న గుణాలు మనము కూడా కలిగి ఉండు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇలా ఎవరు చెప్పట్లేదా? ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఈ పాడి ఆవులో? ఈ పాడి ఆవులకున్న గుణాలు ఏమిటి? మొట్టమొదటి మాట మీకు చూపిస్తాను, రండి. అదే 1వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనం సారి మనం చదువుకుందాం. ఎలాగలగలగా ఎక్కడో ముంచేశారు మీరు. 6వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని. చాలు తలపైకెత్తాలి. సంగమా, నా ప్రసంగాంశం ఏమిటంటే, దేవుని మందసమును మోసిన పాడి ఆవుల వలె మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మహిమను మోయాలంటే, మనము పాడి ఆవుల వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రభావం కలిగిన పాడి ఆవుల వలె మనం ఉండాలంటే వాట్ డు వి హావ్ టు డు? మనం ఏం చేయాలి? ఎదుగో మొట్టగా పాఠం చెబుతుంది. ఆ ఆవులకున్న లక్షణం బట్టి నెంబర్ 1, పాడి ఆవులట. మరో మాట చెప్పాలంటే, కాడి మోయని పాడి ఆవులు అంటే అర్థం తెలుసా? బాలింతరాలు అని అర్థం. అసలు బాలింతరాలు ఎంత జాగ్రత్తగా చూస్తారో చెప్పన. వాళ్ళ చేత చెంబు నీళ్లు కూడా పైకి లేపరు. మళ్ళీ ఇంట్లో ఏం చేస్తారు చెప్పన? ఒక చెప్పులు ఇస్తారు వాళ్ళకి, మెత్తగా ఉంటాయి. ఇప్పుడు అందరు ఇంట్లో చెప్పులు వేసుకుని బాలింతరాలు తిరిగేస్తున్నారు అనుకోండి. ఒకప్పుడు వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ఒక చెప్పులు ఉండేవి. పెద్ద గుబుక్కుమని పడుకున్న వాళ్ళు టక్కుమని లేకూడదు, జాగ్రత్తగా లేవాలి. ఎవరో ఒకరు పట్టుకోవాలి. మెట్లు అత్తమాను పుల్లమంటే ఎక్కేయకూడదు. మెట్లు అంటే బరువైన పని ఏమీ చేయకూడదు. మరో మాట చెప్పనా, ఈ బాలింతలు ఏం చేయకూడదు చెప్పనా, గుబుక్కుమని ఇలా వంగకూడదు. అయితే నా పాయింట్లు ఏంటంటే, ఏమాత్రం వారు మెడవంచరండి, ఏమాత్రం వారు వంగరండి, ఏమాత్రం వారు కష్టపడరండి. అలాంటి లక్ష్యం ఎవరో చెప్పనా, పాడి ఆవు. మీకు విషయం చెప్పనా, ఆడవాళ్ళకి పాడి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మని ఏమంటారు? మమ్మీ అంటారు అన్నారా? ఈ తెలుగుదారులు మాత్రం అమ్మని అమ్మ అంటారా? ఎంత మర్మం చెప్పారా? కళ్ళు మూసుకుపోయి ఎడుతున్న ఇప్పుడు దాకా నాకు తెలియకుండా అమ్మ అంటారట. అయ్యబాబు, ఈ జోగు అర్జెంటుగా అన్ని చోట్ల వాడాలి సతీష్. మనం చాలా గొప్ప. మన అమ్మని మాతృమూర్తి అని అంటారు. ఏమంటారు? మరి ఇంత చెప్పేహారు మీరు అమ్మ అన్నారు, అమ్మ బొమ్మ అన్నారు. అలాగేంటి? అమ్మని ఏమంటారని అంటే మాత, మాతృమూర్తి అంటారు. గోవును కూడా ఏమని పిలుస్తారు? మాత అని పిలుస్తారు. మరి ఏమనుకోద్దు తల్లి,
అన్యదా భావించకండి. తల్లి అనగానే తను పాలిచ్చే మహాతల్లి, ఆవిడ పాల కేంద్రం కాదు సుమి. అదొక అద్భుతమైన వరం, అందరికి ఇవ్వలే, తల్లికి మాత్రం ఇచ్చిన వరం, పాలిచ్చే వరం. ఆవులకు కూడా పాలిచ్చే వరం అనేది ఉంటుంది. మీకు విషయం చెప్పనా, ఈ ఆవు పాలండి చాలా ఆరోగ్యవంతమైనవి కూడా. బాడీలో వేస్ట్ కొవ్వు ఎక్కువైపోయింది అనుకో, ఆ ఆవు పాలు తాగమని చెప్తారు. తద్వారా ఈ పాలు వెళ్ళి ఈ బాడీలో ఉన్న వేస్ట్ కొవ్వుని కరిగించేస్తూ ఉంటాయి. ఇప్పుడు నా మాట ఆలకించండి ఒకసారి. ఈ పాడి ఆవు బలవంతంగామైన పన్ను చేయకుండా ఉండాల్సిన పాడి ఆవు. ఈ పాడి ఆవు మెడ వంచకుండా ఉండాల్సిన పాడి ఆవు. ఈ పాడి ఆవు బరువులు మోయకుండా ఉండాల్సిన పాడి ఆవు. ఈ పాడి ఆవు చాలా జాగ్రత్తగా ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి ఉంచాల్సిన పాడి ఆవు ఇక్కడ ఏం చేస్తుంది చెప్పిన, మెడ వంచుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మెడ వంచుతుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. మెడ వంచుతుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, ఈ మాట్లాడకిస్తుంది నా జీవితంలో నీవు నేను దేవుని మహిమను మోసేవారముగా ఉండాలంటే, నీ సేవకుడు గద్దింపుచ్చినప్పుడు నీవు మెడ వంచే దానముగా నీవు ఉండాలి. నీకు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యమునకు నీవు మెడ వంచే దానముగా నీవు ఉండాలి. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, సేవకుడు చెప్పినా, ఉపాధ్యాయుడు చెప్పినా, వయసులో కాస్త పెద్దవాడు, తల నెరుపు వృద్ధుడు, కిరీటం కలిగిన వాడు చెప్పినా, ఆ చెప్పిన మాటకు మెడవంచాలి. నువ్వు మెడవంచకపోతే, నువ్వు తల వంచకపోతే దేవుని మహిమను ఏమాత్రం మొయ్యలేవు. కొందరు ఎద్దుమొద్దు అవతారాలండి. IPL అంటే పూర్తి మాట ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్. సంఘాల్లో కొత్తగా బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ పేరు APL అంటారు. APL అంటే అర్థం పర్థం లేనోళ్ళు అని అర్థం అన్నమాట. వీళ్ళకి అర్థం పర్థం ఉండదండి, ఎవరంతవరం ఉండదండి, ముందెనకు ఉండదండి. ఏం చెప్పినా గెంగిరెద్దుల తల పైకెత్తులు మాత్రం వచ్చు, కానీ మెడ వంచడం మాత్రం రాదు. ఇదిగో పాడి ఆవులు ప్రభు వాడుకున్నాడో గల కారణం చెప్పిన, అది కాడి మూసినటువంటివి. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే తగ్గింపు అనేది లేకుండా, నువ్వు మెడ వంచకుండా నీ కాపురము అద్భుతంగా కట్టబడదు, నీ సేవ కట్టబడదు, నీ విశ్వాసపు యాత్ర ఇట్ విల్ నాట్ బి బిల్ట్ మై ఫ్రెండ్స్. అది కట్టబడదు. అది కట్టబడాలంటే మెడ వంచి అనుభవాన్ని నేటి సమాజము కలిగినదిగా ఉండాలి. ఇక్కడ కూర్చుని జీవితంలో అమ్మ చెప్తున్న మాటకు మెడ వంచని కుమార్తెగా అనుకుంటే, నాన్నగారు చెప్తున్న మాటకు మెడ వంచను కుమారుడుగా కానీ ఇక్కడ ఉంటే, ఎందుకు చెబుతుంది అమ్మ అక్కడికి వెళ్ళొద్దమ్మా, ఎందుకు చెబుతుంది అమ్మ ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఇల్లు పాడైపోయాడు. ఆవిడ అనుభవం పెద్ద ఆస్తి. ఆ అనుభవంతో చెప్పినప్పుడు నీకు ఏ నింద చేసుకోకుండా ఉండాలంటే, ఏ మచ్చ రాకుండా ఉండాలంటే, నిజంగా తప్పు చేయకపోయినా పలానా వాడితో నీకు అంటకట్టకుండా, పలానా వ్యక్తితో నీకు తప్పుడు సంబంధం కలపకుండా, నీకంటూ ఒక నింద లేకుండా నిజాయితీగా కడిగి తీసిన ముచ్చవలే ఉండాలంటే, నేటి సమాజానికి ఎవరికైనా, అన్ని తరాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని రకాల మనుషులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మెడ వంచే అనుభవమందు వారందరూ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. లేరా ఈరోజు పిల్లలు, అమ్మా ఆడితో మాట్లాడుకో, ఆళ్ళింటికి వెళ్ళకో, ఒరే ఆడితో చెత్తట్టుకో అంటే నువ్వు వెళ్ళి ఆడితోనే పెడతా వెళ్ళి కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ కోడలు చిన్నపిల్ల కాస్త యవ్వనస్తురాలు బయట ప్రపంచం తెలియదంటే అత్త చెబుతుంది, అత్త ఇదిగో నువ్వు ఇలా చేయి, ఇదిగో నువ్వు ఇలా చేయని చెబితే ఈ అత్తగారు ఈవిడికి సైకోలా కనబడుతుంది. ఈవిడ చాలామంది పిల్లలు అత్తమ్మలు అద్దం దగ్గర ఉండకు అంటే ఆవిడ ఎలా కనబడని చెప్పిన, ఒక రకమైన మానసిక రోగిగా నీకు కనబడుతుంటుంది. నీ ఫ్రెండ్స్లో ఎక్కువగా నీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, నీకు ఫోన్ మెమరీలో అన్ని అబ్బాయిల నంబర్లే, అమ్మాయిల నంబర్లే కనుక్కుంటే అదేం పనిరా అంటే మీ అమ్మకి రహస్య జీవితాల్లో కొనసాగించడం మొదలెడతావు. జాగ్రత్త. మెడ వంచకపోతే నువ్వు దేవుని మందసాన్ని మొయ్యలేవా. ఇదిగో ఈ చెవుల పిల్లలు బ్రతికి బయటపడాల్సినవి, అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దే ఆర్ నాట్ బికాస్ ఇన్ ఒబీడియంట్, మాట వినని స్వభావం. ఇన్ అదర్ వర్డ్స్ మెడ వంచని స్వభావం. ఇక్కడ కూర్చొని నా జీవితంలో ప్రభు కోరుతున్న మొట్టమొదటి మాట, నిన్ను
ప్రభు నామ మహిమలో ఆయన మందసాన్ని మోసే సాధనంగా ఉంచాలి అని ఆశపడుతున్నాడు. హలో, మొన్న మట్లాదు వాడినాడు, గాడిద కోసం వాక్యం విన్నారే, గాడిద కాదు, ఆ ప్లేస్లో ఆత్మ సంబంధముగా నీవు నేను ఉండాలి అని కోరుతున్నాడు. నీవు నేను ఉండాలి అని కోరుతున్నాడు. అలాగ నీ సంతానం ఉండాలంటే, నా తల్లి అనేది భావించొద్దు, నిన్ను కుడిచిన నీ సంతానం ఉండాలంటే నువ్వు నీ బిడలు, నీవు, ఈ సమాజం, కూర్చున్న వారందరూ కూడా మెడ వంచే అనుభవంలో మొట్టమొదటిగా వారందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చున్నమాట, ఎప్పుడు కాడి మోయని, ఇలాగా కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి చాలు 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 తలపైకెత్తండి. నెంబర్ 1 కాడి మోయనివి. రెండో చెప్పాను ఇందాక, పాడి ఆవులంటే బాలింత్రాలు. బాలింత్రాలు అంటే ఎవరు? ప్రెగ్నెన్సీతో ఉండడం వేరు, డెలివరీ అయిపోవడం వేరు. ఓకేనా? డెలివరీ అయిపోయిన తర్వాత వారిని ఏమంటారు? బాలింతలు అని అంటారు. నా వినండి, బాలింతలు అయిన తర్వాత ఏ పిల్ల అయినా సరే, ఏ తల్లి అయినా సరే ఆ పిల్లల్ని వదులుతుందా? అందుకే నాకు తెలిసి 5 నెలల దాకా పిల్లల్ని మీరు బయటికి తీసుకురారు. సంఘాల్లో కూడా 5 నెలల వరకు వాళ్ళని తీసుకురారు. ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికే పాలు తాగేటువంటి పిల్లల్ని విడిచి ఏ తల్లి అయినా వస్తుందా? క్రిస్మస్ అమ్మ రామ్మ అన్న ఆ పాప రాదు. ఎందుకని? పిల్లడికి మరి పాలు ఇవ్వాలి కదండి అంటాం. వాడు అస్తమాను ప్యాంపర్ మార్చాలి కదండి అంటాం. వాడు అస్తమాను ఏదో ఇబ్బంది పెడతాడు కదండి అంటాం. ఏమాత్రం గాలి తేడాగా ఉండదు, ఏమాత్రం ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా, ఎందుకు చెప్పాను కదా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్లో చూస్తారని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఈ సందర్భంగా నువ్వు ఏ ఒక్క పిల్లల్ని కూడా విడిచిపెట్టి ఒక్క గంట ఉండలేవు కదా, ఉండవు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ పాడి ఆవులట మందసమును మోయడానికి తనకంటూ ఉన్న ఆ పిల్లలను విడిచిపెట్టి, అదే బంధాలను విడిచిపెట్టి దేవుని సేవ కొరకు మందసమును మోయుట కొరకు వచ్చాయంట. కొట్టండి చప్పట్లు దేవుడికోసారి మహిమకరంగా. హల్లెలూయా. నెంబర్ 2, డియర్ చర్చ్ ఆఫ్ ద లార్డ్, లిసన్ టు మీ వెల్. నా మాట మీ శ్రద్ధగా వినండి. రెండవ గుణం చెబుతున్నా, రెండవ లక్షణం చెబుతున్నా, నీవు నేను కూడా మందసమును మోసే ఆ పాడి ఆవుల వలె ఉండాలంటే, సమాజమా దేవుడు చెబుతున్నమాట, నువ్వు కాడి మోయని లేకపోతే పాడి ఆవు మెడవంచినట్లు మనము మెడవంచి అనుభవంలో మన అందరం ఉండాలి. నెంబర్ 2, ఏ బంధమైతే నీకుందో ఆ బంధాలను ప్రభు కొరకు విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. ఏ బంధం ఇక్కడ ఖర్చును కలిగి ఉన్నావో, ఏ బంధము నిన్ను దేవునికి మధ్యలో ఆటంకం పడుతుందో ఆ బంధాన్ని విడిచిపెట్టి నీవు ప్రభు దగ్గరకు రావాలి. ఇప్పుడు ఏమన్నాడు చెప్పనా? శారమ్మ గారు మాట వినమంటే, కొడుకు పుట్టిన తర్వాత దేవుడు బలర్పించమంటే అప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి? ప్రభువా, అయ్యా నువ్వేమన్నావు? నన్ను కార్నర్ చేసి మా ఆవిడతో మాట్లాడమన్నావు, ఇప్పుడు నువ్వు బలి అడుగుతున్నావు కదా, మా ఆవిడని అడుగుతాను అని అనలవద్దా? అంతకుముందు దేవుడు ఏం చెప్పాడు? మీ ఆవిడ మాట వినవాయి అన్నాడా? మరి అలా అన్నప్పుడు ఇప్పుడు ఎవరి మాట వినాలి? భార్య మాట వినప్పుడు భార్య మాట వద్దు, లేకలా పుట్టిన నేను ఇవ్వను అంటే, ప్రభా సారీ, మరి నేను ఇద్దామనుకుంటున్నాను, మేము ఆవిడ వద్దంది అంటే సింపుల్గా దేవుడు కూడా బాగా తెలివైన వాడివే అనుదిలేసేవాడే. కానీ అక్కడి సమయంలో అబ్రహాము శారాకు చెప్పకుండా వచ్చేసాడు. అలా కారణం ఏంటి చెప్పనా? ప్రభువుని ఆరాధించడానికి తనకు అడ్డం ఏ బంధము కూడా అడ్డము రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బంధము నేను ఆరాధించడానికి దేవుడికి అడ్డం రాకూడదు. నువ్వే బంధము పట్టుకున్నావో అది అర్థముగా రాకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దెబ్బకి మీకు అర్థమైపోవాలి. ఎబ్బోకు రేవు దాకా వచ్చాడు డాక్టర్ జేకబ్, తెలుగులో యాకోబు వచ్చాడు. వస్తే అక్కడ బైబిల్ ఉంది, ఆదికాండము 32వ అధ్యాయము. చూడండి, తన కుటుంబ వారందరిని ఆ రాత్రి వారందరినీ విడిచని పదం ఉంటుంది చూడండి. 23 చదవండి తల్లి. యాకోబు వారిని తీసుకుని దాటించి తనకు కలిగినదంతయు చాలు తలపైకెత్తాలి. ఆ పై మాటలో తన ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను, 11 మంది పిల్లల్ని అందరూ తీసుకుని, ఇన్ఫాక్ట్ తన సంపద అంతటిని విడిచి
విడిచిపెట్టి ఒక్కడే వచ్చాడు. గల కారం చెప్పన, ఒకవేళ ఇవన్నీ అడ్డముగా ఉంటే దేవుని ఆరాధించడానికి అడ్డముగా ఉంటాయి కాబట్టి ప్రతి బంధాన్ని లోకములు విడిచిపెట్టి ఒక్కడే ప్రభు దగ్గర నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. పాడియావు బంధాలను విడిచిపెట్టింది. అబ్రహాము బంధాలు విడిచిపెట్టాడు. యాకోబు బంధాలు విడిచిపెట్టాడు. నీవు దేవుని కొరకు ఎవరినైనా విడిచిపెట్టగలవా? 10th క్లాస్ నుంచి పేమెత్తున్నావు ఆ పిల్లని, 10th క్లాస్ నుంచి ఇష్టపడిపోతున్నావు వాడిని. నాకు తెలిసి నువ్వు ఎన్నో తరగతి మొదటి పులిహోర నాకు తెలిసి. ఒకప్పుడైతే నాకు తెలిసి ఒక అబ్బాయి ఉన్నాడు మా చర్చిలో, మా స్కూల్లో. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పెళ్లి దాకా వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు ఆవిడకి. అర్థమైందా? ఇప్పుడు పిల్లలైతే నిన్న చూస్తారు, వాళ్ళ నెంబర్ తీసుకుంటారు, రేపొద్దున పెట్టేస్తారు, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేస్తారు అంతే. సి జనరేషన్ హాస్ బిన్ సో ఫాస్ట్ అండ్ సో రాపిడ్. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు పిల్లల అమ్మకి భయపడేవారు, పిల్లల నాన్నకి ఇప్పుడు ఎవరికి ఉంది భయం? భయం ఉందా నీకు? అసలు కొద్దిగా భయం ఉందా? కనీసం మా అమ్మ నాన్న పరుగు పోతుంది, నన్ను సి అంటారు, నన్ను పెద్ద ఎదవరు అంటారు, నన్ను పట్టించుకోరు, నాకు సాక్ష్యం దెబ్బతింటుంది, ఈ భయం ఏమన్నా? ఎక్కడుంది భయం? బెమ్మానంగా ఇక్కడ కూర్చున్న సంగమా, ఒకవేళ నా యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడా, నీ సేవా జీవితంలో ప్రభు నిన్ను ఆ బంధము విడిచిపెట్టమంటే నువ్వు దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టగలిగినాడే. మందసమును మోసే నీతి సాధనాలుగా మన అందరం బయలుదేరతాం. కొట్టొచ్చు చప్పట్లు దేవుడికి మహిమకరంగా. హల్లెలూయా. ఏ బంధము నీకు దేవుడికి ఆయాసకరంగా ఉంది? ఎక్కడ గొడవ? దేవుడికి ఆయాసమా? దేవుణ్ణే అమ్మాయిల కోసం వాడేస్తున్నారు జనం, దేవుణ్ణే అబ్బాయిల కోసం వాడేస్తున్నారు జనం. సంశయం లేడా? దేవుడు ఆయనకి ఇచ్చిన బలం ఎందుకు చెప్పండి? ఎందుకు? దెలీలాని ఆకర్షించడానికి కాదు. సోరేకు లోయలో వేసిన ఒకటి చూచెను, అతడు అక్కడికి చేరను, ఆమెని అట్రాక్ట్ చేయడానికి కాదు. దెన్ వై? తిమ్మనాథులో ఎవడు ఎత్తలేకపోయిందాన్ని అవలేలుగా లేపి అవతల పడేయాడు. ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి కాదు, దేవుని కొరకు యుద్ధాలు చేయడానికి. ఒకవేళ కూర్చొని మీ జీవితంలో సేవను సేవను కానీ, వాక్యాన్ని కానీ, టాలెంట్ని కానీ, పాటలు పాడే తత్వాన్ని కానీ, ఒక దేన్నైనా సరే నువ్వు లోకము కొరకు వాడావా, అక్కడే నీ పతనం ఆరంభమయ్యింది అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. అది పట్టక ఉండాలంటే, అది పడిపోకుండా ఉండాలంటే, నా చెల్లి, తమ్ముడా, ఆత్మీయ కుమార్తె, కుమారుడా, నీకు దేవునికి మధ్యలో ఏ ఆటంకం వచ్చినా అది దాటుకుని అద్దరికి వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. జాన్ అగస్టిన్ చెప్పండి ఒకసారి, చెప్పండి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం, ఆ నీతిమంతులు చెప్పొచ్చు. జాన్ అగస్టిన్. కొడుకులకి ఎలాంటి పేరు పెట్టండి, భక్తులను అవుతారండి. తను ఎంతో ఇష్టమైన వాడు, ఇష్టపడ్డాడు. ఒక అమ్మాయిని తన కొరకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాడు. అమ్మ సంపాదించిన ధనమంతా పట్టుకెళ్ళిపోయి ఆ పాపకు పెడుతుండేవాడు. రోజు వాక్యం ద్వారా ప్రభు దర్శించుట వ్యక్తిని దేవుడు మాట్లాడాడు, తన పాపను విడిచిపెట్టాడు. ఆదివారం గుళ్ళలో భారతదేశం కాదు, బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకుని తమ పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకుని సాక్ష్యం చెప్పాడు. నా గత జీవితాన్ని విడిచిపెట్టి ఇకనడు నేను ఈ పాపము చేయను అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటే, ఇలా ఉంటారు కదా స్నేహితులు అన్నవాళ్ళు, హలో జెనిఫర్, నీ బాయ్ ఫ్రెండ్ వదిలేహేను నిన్ను, సాక్ష్యం చెప్పాడు, అన్ని వాక్యం కూడా ఇక నీ మాట ఆలకించడంట. అంతేనా? మనం వెళ్ళగానే హచ్చు కుక్కలాగా వెనకాల వచ్చేస్తాడు అన్నదట. చూసుకుందాం, పందెం ఎంత డబ్బులు వేసేసుకున్నారు, వెళ్తున్నారు. పొద్దున్న వాకింగ్ స్టార్ట్ చేసింది, పాప వస్తుంది, అయ్యగారు వెళ్తున్నాడు, పాప వస్తుంది, అయ్యగారు వెళ్తున్నాడు. అందరూ ఈ పిల్ల అనుకుంటుంది, ఇప్పుడు మనం చూడగానే జనీ అని వచ్చేస్తున్న దగ్గరికి వీళ్ళందరూ సీఎన్టీ చేసుకుంటారు అనుకుంటుంది ఈ పిల్ల. వీళ్ళేమో దూరం నుంచి ఆడపిల్లలేమో ఎన్నలేమో మన ఆదోరాన్ని వాక్యం చెప్పాడు, పొలమంటే ఎరగదీసేసాడు, ఇటు బుద్ధేట కనిపెడదాం అని దూరంగా వీళ్ళు చూస్తున్నారు. వస్తున్నాడు. ఆ అమ్మాయిని ఇలా చూసి తల వంచుకుని మరలా వెళ్ళిపోతాడు అంట. వెళుతుంటే తల వంచుకు వెళ్ళిపోతుంటే ఆ పిల్లకి ఉడుకుమొత్తాను వచ్చేసి తెలుసా, ఉడుకుమొత్తాను అంటేనే ఉడుకుమొత్తాను వచ్చేసిందంట. వచ్చేసి ఐ లవ్ యూ సో మచ్ అన్నావు,
నిన్ను విడిచిపెట్టి ఉండలేనన్ను, నువ్వు నా సెకండ్ మమ్మీ అన్నావు, అదన్నో ఇదన్నో, ఇదేనంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అన్నాడట. నేను జాన్ అగస్టిన్తో మాట్లాడుతున్నాను. నువ్వే కదంటే ఎస్, నువ్వు అనుకున్న జాన్ అగస్టిన్ నేనే, కానీ వాడు చనిపోయాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు కొట్టొచ్చు చప్పట్లు. హల్లెలూయా. ఒరే గుళ్ళోకి వచ్చేసి ఉంటే సరిపోదు. ఇలాంటి కూడికల్లోని ఉద్రేకం వచ్చేసి బాప్తిజం చేసుకుని ఇక పాపం చేయాలనుకుని ఒక వారం పరిశుద్ధంగా ఉండి మరల వెళ్ళి అది పులిహోర మామిడికి వేసి కలిపేసుకున్నంత మాత్రం బతుకు మారదో. నేడు సమాజానికి ఉండాల్సింది పరిశుద్ధతతో కూడిన యవ్వన ప్రాయం. లోక బంధాలను విడిచిపెట్టిన యవ్వన ప్రాయం ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. అలా ఉంటే ఏమవుతుంది చెప్పనా? చెప్తాను వినండి. అమ్మ చెల్లె ఆడబిడ్డలు మగబిడ్డలు జాతగా ఆలోచించండి. అలా నువ్వు యథార్థంగా కనుక జీవిస్తే నీకు వచ్చే భర్త నీ లైఫ్లో మీ నాన్నలాగా తను తిన్నా తినకపోయినా నీకేం చేస్తాడు చెప్పనా? తను తిన్నా తినకపోయినా నా కూతురు కట్టే అంటాడు కదా. అలా వచ్చేవాడు తను తిన్నా తినకపోయినా నీ అందరిని చూసే నీ తండ్రి లాంటి వాడు నీ లైఫ్లోకి వస్తాడు. అన్న ఇంట్లో మీ ఇద్దరికి పడదు, నాకు తెలిసి మ్యాక్సిమం పడదు. ఒకవేళ పడిందా మీతో తోడు దొంగలు అని అర్థం. నాకు తెలిసి పడదు, కానీ బయట ఒకడు ఏమన్నా ఈ పిల్లని అన్నాడు అంటే ఆడికి అభిషేకం మామూలుగా రాదు. అలా వచ్చేవాడు నీ అన్నలాంటి నీ లైఫ్లోకి వస్తాడు. అలా రావాలంటే యవ్వన కాలంలో లోక బంధం అనే పాపమును విడిచిపెట్టిన వాడుగా తమ్ముడని ఉంటే నీకు వచ్చేది కార్యేసు దాసి లాంటి భార్య వస్తుంది, శరణయేసు మంత్రి లాంటి భార్య వస్తుంది. భూచేసు మాత అన్నం తిన్నప్పుడు మీ అమ్మ ఏంటి నువ్వు రేవులో తాళ్ళగా అచ్చోసనాంబోతో తిరిగేస్తున్నప్పటికీ మేము దాసి పెడతా కదా. అలా వచ్చేవాళ్ళు నీకు దాసి పెట్టే అమ్మలాంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు చెప్పనా? యవ్వన కాలంలో లోకపు బంధాలను విడిచిపెట్టిన వారముగా మనందరం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. కమాన్, దేవునికి స్తోత్రం చెబుదాం. నెంబర్ 1, ఎందుకు ఈ పాడి ఆవులు మందసమును మోయగలిగే? ద వెరీ ఫస్ట్ రీజన్ ఈజ్, మొదటి కారణం ఏమిటండి అని చెప్పాను, మెడ వంచినటువంటి పాడి ఆవులు. నెంబర్ 2 ఏమని చెప్పాను? తమ బంధాలను విడిచిపెట్టిన పాడి ఆవులు. తర్వాత 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ ఆవులు రాజమార్గమందు చాలు. రాజమార్గం అంటే ఎవరు చెప్పనా? దేవుడు మన ముందు పెట్టినటువంటి ఈ రాజమార్గం అనే పరిశుద్ధమైన మార్గం, ఇరుకు మార్గం, సిలువ మార్గం, యేసే మార్గము, సత్యము, జీవము అన్న ఆ రాజమార్గమందు ఈ పాడి ఆవులంట మందసమును పట్టుకుని చక్కగా పోతున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. తేడాలు లేవు, అరమరికలు లేవు, కపటము లేదు. రాజమార్గమున పక్కకు వెళ్ళిపోకుండా, తమ కన్నులు అటు ఇటు పోకుండా, పాదం ఏమాత్రం జారిపోకుండా, కాళ్ళు జారిపోకుండా కరెక్ట్గా రాజమార్గములో చక్కగా పోచు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. నెంబర్ 3 సంగం అన్న మాట నుండి, నీవు నేను మందసమును మోసే ఒక నీతి సాధనంగా ఉండాలి అని కోరుకుంటుంటే, నన్ను చూడాలి మీరందరూ కూడా, మందసమును మోసే నీతి సాధనముగా మనందరూ ఉండాలంటే ఇక 3వ గుణం, నేటి సమాజానికి ఉండాల్సిన ఒక శ్రేష్టమైన పాఠమని చెప్పిన రాజమార్గం అనే దేవుని మార్గంలో విడువక నడిచేవారుగా వారందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా రాజమార్గమున మాత్రం విడవద్దు. హల్లెలూయా. పాడి ఆవులు రాజమార్గమున, వంకర మార్గము లేని చోట, గోతులు లేని చోట, ఎత్తు లేని చోట, పల్లము లేని చోట, పెడత్రోవ లేని చోట మంచి రాజమార్గములో ఆవులు వెళ్తున్నాయి. ఇప్పుడు అదే రాజమార్గములో తిన్ననిది అనబడిన త్రోవలో పౌలు గారు వెళ్తున్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నేను చెప్పనా? వంకర మార్గంలో ఉన్నావు. అందుకే నీ మాటలన్నీ వంకర మాటలే. ఒక్కరితో అడిగా మాట్లాడతావా? చిన్న అంతరం ఉండదు, పెద్ద అంతరం ఉండదు. ఆవిడ నీ భార్య తెలదు, పొరుగు వాని భార్య తెలదు. ఆవిడ నీకు ఫ్రెండ్ తెలదు, ఇంకొకరికి ఫ్రెండ్ తెలియదు. అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతూ లేవా?
ఒక్కసారి వచ్చి నాడింక చూసావా, అత్తమాలి మెల్ల ఎంతలా ఉంది, కాలుకి పట్టీలు ఎంతలా ఉన్నాయి, పళ్ళు ఎలాగ ఉన్నాయో తిరిగి ఉన్నాయో, ఇది తప్ప ఆవిడ మాట ఎప్పుడు గమనించావు నువ్వు? అన్నీ వంకరేసాలే. అందరు ఆడపిల్లలకి వంకరగా చూడమే, ఇలా వారు సూపులు చూడమే. బైబిల్లో ఉందండి, వారు మరి ఏమనుకోద్దు, మరి కులుకుచు గజ్జలను సౌండ్ చేస్తూ ఇలా పైకి లేపుతూ వారసూపులు చూస్తూ వెళ్తారు, అట్టి వారికి శ్రమ అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. జాగ్రత్త మాట్లాడగిస్తున్న ప్రియమైన దైవజనాంగమా, నీలో వంకరతనం అనేది పనిచేయడానికి వీలు లేకుండా నీ భర్త మాత్రమే, అమ్మా ఇతన్ని పెళ్లి చేసుకుని ఊడిపోతా కాదు, పెళ్లి చేసుకుని నమ్మకంగా ఉంటావంటే ఆయ్ అన్నవా యాల. ఇప్పుడు ఆ నచ్చట్లేదు నీకు, ఎవడెవడో నచ్చేస్తున్నాడు. టీవీలో ఆడు ఎర్రగా అది మేకప్ ఎంతకేనే, అది తీసేస్తే చూడాలని బతుకు విగ్గు అంతా ఎగిరిపోయింది, పైన 2-3 సెంట్లు ఎగిరిపోయింది. ఎక్కడ సెంట్లు ఎకరాలు ఎగిరిపోయి, 4 ఎకరాల్లో 2 ఎకరాలు ఎగిరిపోయి గురుగారు. ఇక 2 ఆడి మాత్రం ఎంత బాగున్నాడో. భర్త మాత్రం నచ్చట్లేదంటే నువ్వు తేడా మనిషివి అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు నా భార్య తెల్ల పారులా కనబడింది పెళ్ళిలో, 2019 జనవరి 30వ తారీఖు. ఇప్పటికీ నా భార్య నేను తెల్ల పావులాగానే చూస్తున్నాను. 3 పిల్లల తల్లి అయిందండి, సన్నగా అయిపోయిందని గాలితో పడిపోలాగా ఉందండి. అప్పుడు మాత్రం ఎలాగుందో నా కంటికి, నేటికి తెల్లపావురంలాగే అంది. మీకు చెప్పనా తల్లి, నీ భర్త నీకు అన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ భార్య నీకు పిల్లల కనకపోయినా, చిన్నప్పుడే ముసలిదైపోయినా, ముడతలో పడిపోయినా, ఈ సవరం తెచ్చేసుకుని ఇది కాస్త పిలకైపోయినా, ముసలిదైపోయినా, 2 ఆపరేషన్ తర్వాత పట్టో వచ్చేసిన ఆవిడ అంతే అందంగా కనబడుతుందంటే నీవు నాడిమైన భర్తవే, తిరుగులేదు ఇంక అర్థం అన్నమాట నీకు. అలా కాకుండా పాస్టమ్మ గారు కనబడకుండా, అదే నీ భార్య కనబడకుండా, భార్య సెల్లులు మాత్రమే అందంగా కనబడుతుంది అనుకో, ఒరే నువ్వు తేడా శంకరాని అని అర్థం. లింగమయ్య నువ్వు సరినడు కాదని అర్థం, నువ్వు నాశనం అయిపోవడం అని అర్థం. జాగ్రత్తగా జ్ఞాపకం. ఈ మధ్యన భార్యలు నచ్చరండి, ఊళ్ళో వాళ్ళు అందరూ బాగా నచ్చుతారండి. అందరితోనూ అయ్యా నాకు పిలుచుకుని సగిలించుకుని నవ్వుతూ భలే మాట్లాడతారండి. ఇంట్లో భార్య అనగానే అమాంతం అభిషేకం వచ్చేస్తుంది వాళ్ళకి. ఒకవేళ అలాంటి భర్తలు ఎక్కడ కనుకుంటే నీతో మాట మాడుతున్నా ఆలకించు, నీతో మాట మాడుతున్నా ఆలకించు. నీ స్నేహితులు వెళ్ళిపోతారు, నీకున్నవారు అందరూ వెళ్ళిపోతారు. నీ భార్య మాత్రమే నీకంటే 5 సంవత్సరాలు చిన్నది కాబట్టి ఆవిడ నీ కడ వరకు నీతో నమ్మకంగా ఉంటుంది. రేపొద్దున షుగర్ వచ్చేసి ఫిగర్ పోయి ఇలా లాగేసిన తర్వాత కూడా అన్నీ ఆవిడే చేస్తుంది. అందుకే ప్రతి భర్తకు భార్యకి మధ్యలో గ్యాప్ 5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకనుకుంటున్నారో పెద్దలో, ఎందుకు పెట్టారు ఇక్కడ? హల్లెలూయా. కాబట్టి నీ భార్యను నీవేమాత్రం నిష్ఠూరా పెట్టవద్దు. రాజ్యమార్గమున బడి చక్కగా పోతున్నాయి. కొందరు కుదిరికి వెళ్ళరండి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు గోడ దూకేశారు, ఆ కోళ్ళ ఆవిడేమంది, ఈ ఇద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదే మీ పని, తూరికలు పట్టుకోవడం, తొండలు పట్టుకోవడం. ఒరే ఇదే పని ఏమనుందా నీకు, వేరే పని ఏమనుందా? అత్తమాల ఏదో గొడవ, ఆడ అందంగా చూసినారంటే 10 కొంపలు కాల్చేసి తగలెట్టేసి అప్పుడు వచ్చేస్తారని. ఈ విషయం ఇంట్లో అమ్మలు తెలుసా? ఏమి తెలదో. మా వాడు వెళ్ళిపోయండి, ఆడెక్కడ వెళ్ళిపోయి నాశనం చేస్తుండే ప్రపంచాన్ని. ఎన్ని కాపురాలు నాశనం అయిపోయేవాడు వల్ల, ఎంతమంది అనిపించుకున్నారో వాళ్ళ వల్ల. ఇలాంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే దేవుని సేవకుడు చెప్తున్నాను, మనం తిన్నని దనబడిన త్రోవలో జాగ్రత్తగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నాన్న లేదురా, లేదు బాబు, మనందరం ఈ పాడి ఆవులు రాజమార్గమున పడిపోతున్నట్లుగా సౌలు, అదే పౌలుగా మార్చబడిన ఈ సౌలు రాజమార్గములు, అదే తిన్ననిది అందమైన త్రోవలకు వెళుతున్నట్లుగా మనందరం తిన్నని త్రోవలకు వెళ్ళు కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. 3వ మాట. 4వ మాట చెప్తాను. 4, 5 ఎన్నో మాట ఇది రండి. 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. వెళ్ళిపోయిందా? రాజమార్గం చక్కగా పోయిందా? చదవండి. చక్కగా పోవచ్చు అరచుచు. అమ్మ ఎందుకంటారు అరచుచు ఉందా? ఎందుకు? అదే రా చెప్పరాయి, తెలుగు వచ్చామి అందరికనే చెప్పనా? ఎందుకు అరచుచు వెళ్తుంది చెప్పనా?
ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యం. నాకంటే బలమైన సింహం ఉన్నా, నాకంటే ఎత్తైన ఏనుగున్నా, నాకంటే వేగమైన గుర్రం ఉన్నా, వీళ్ళెవరికి లేని భాగ్యం పాడి ఆవుని, బలహీనురాల్ని నాకు వచ్చిందని చెప్పి మందసమును మోయడంలో ఆనందంగా వెళుతుంది, అరచుచూ వెళ్తుంది. కొట్టండి చప్పట్లు దేవుడికి మహిమకరంగా. హల్లెలూయా. అమ్మగారు చదవండి. రాజమార్గమున బడి అరచుచు, చదువు తల్లి. అరచుచు అది బెత్షెమెషు మార్గమున పోయి తిరుగులేక మళ్ళీ. అమ్మ చెప్పనా, నన్ను తలపకెత్తండి. నువ్వు దేవుని పరిచర్య చేయడంలో ఆనందించేవాడవుగా ఉండాలి. రైట్ 4.5 పాయింట్ అది. రైట్ 4 పాయింట్. ఎందుకు చెప్పనా, సర్వలోకనాథులకు దేవుని మందసాన్ని a feeble animal called a cow ఆలోచన లేకుండా వేరే థాట్ లేకుండా చేయండి. నీకు స్థానం ఇచ్చాడు దేవుడు, వేరే థాట్ ఉండకూడదు. నీ కామన్ గోలల్లా దేవుని పరిచర్యే, దేవుని వాక్యమే, దేవుని హెచ్చింపే, సిలువను మొయ్యడమే. ఆ గుణం పాడి ఆవులో ఉంది. అరచుచు అనగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. సందేహం లేదు. ఆనందంగా సంతోషంగా శ్రమలలో సైతం ప్రభునామాన్ని ఆరాధించు కృప ఆమె కలిగి ఉంది. అది 4 విషయం. 5వ మాట చెప్తాను చూడండి. తర్వాత బెత్షెమెషు సరిహద్దు వరకు పోయి 13వ వచనం. లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. ఓకే. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూసి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలు, ఏ బండి మోస్తున్న బండి, ఏ బండి, కొత్త బండి అన్నాం కదా ఇందాక. ఆ కొత్త బండిని చీల్చి ఆవులను యెహోవాకు. ఏ ఆవులు బిల్ల? ఏ ఆవులు? పాడి ఆవులు. అది ఏ పాడి ఆవులు? మోసుకొచ్చిన పాడి ఆవులే దేవుని దగ్గర అర్పించబడ్డాయంట. కొట్టండి చప్పట్లు దేవుడికి మహిమరంగా. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ హల్లెలూయా. పాపం ఇప్పుడు దాకా మోసయ్యా ఆనందిస్తూ మోసయ్యా చీల్చేస్తుంటే, అయ్యా నాకు ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నారని ఏమన్నా ఏడ్చిందా? లేదు. సైలెంట్గా, వెరీ కూల్, కామ్ గోయింగ్, స్మూదీ ఫంక్షన్, అండర్ సౌండ్, వితౌట్ మేకింగ్ నాయిస్, ఏమీ లేకుండా సింపుల్గా మోసాను సార్, నా కుటుంబాన్ని వదిలి అర్పించమంటారా? నన్ను కోసేసి నేను మోసుకొచ్చిన కర్రల్ని చీల్చండి, నన్నే దేవునికి బలిగా అర్పించండి. దేవునికి స్తోత్రం. అమ్మా, నీవు నిన్ను దేవునికి బలిగా అర్పించబడితే, అమ్మా, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడా, క్రీస్తులో ప్రియ సహోదరి కుమార్తె, నువ్వు దేవుని మందసమును మోసే నీతి సాధనంగా ఉండాలని ఆశపడుతుంటే నువ్వు దేవునికి మాత్రమే అర్పించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యవ్వన కాలంలో ఎవడో గొట్టంగాడికి నీ శరీరాన్ని అప్పగించేసి, ఇప్పుడు అన్నీ వయసంతా అయిపోయిన తర్వాత, పళ్ళన్నీ గవ్వలాగా రాలిపోయిన తర్వాత, జుట్టంతా ఎగిరిపోయిన తర్వాత, ముసలిదారు అయిపోయిన తర్వాత, షుగర్ చేసిన తర్వాత, ఎందుకు పాప ఏం చేస్తప్పుడు వచ్చినావు? డబ్బులు లెక్క పెట్టమంటే అంటావు, వాక్యం చదవమంటే కనపడదు. బలమేమో లోకానికి ఇచ్చేసావా, పాపానికి ఇచ్చేసావా, లోక సంబంధం వాటికి అన్ని ఇచ్చేసావా? అన్ని ఇచ్చేసిన తర్వాత, ముసలాడు అయిపోయిన తర్వాత, ఉన్న పాటు నావచ్చు చున్నాను. వాస్తవానికి ఎవరి కాలం ఏమని పాడా నువ్వు? ఉన్న పాటున రాలేకపోతున్నాను అన్న పెద్ద మనుషులు నువ్వు. అంతా బలమంతా అయిపోయిన తర్వాత, ఆయన పేరు నాకు తెలియదు, ఆర్కెస్ట్రా వాళ్ళు చెబితే బాగుండు నాకు. ఆయన అన్నాడు నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ప్రభు యేసును. కొడదాం. నాకు ఉన్నంత వరకు నమ్మలేదు ప్రభు యేసును, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసును, నమ్మాలని ఉంది. చప్పట్లు కొడుతూ పాడదాం. వినిపించుచున్నది
కేక నాకు, ఒక కేక నాకు. పాడాలి. విని చూచున్నది కేక నాకు, ఒక కేక నాకు.